హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహామహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, తల్లి భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరి గురువైన రామ్తా మాస్టర్ గారికి, ఉపాధ్యాయ టీచర్ అయిన ఇమ్మోటల్ గురువైన రామ్తా మాస్టర్ గారికి, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి శత కోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా స్వయానికి, నాలో ఈ వర్తమాన క్షణానికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే మాకు సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి రామ అనే పుస్తకాన్ని చెప్తున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నిన్నటి రోజు అంటే మే మొదటి వారంలో నాకు స్వామీజీ చికిత్స గురించి మలేషియా వెళ్ళారని తెలిసింది. ఒకవేళ ఆయన అక్కడికి వెడితే డాక్టర్ మోహన్ స్వామి దగ్గరైనా, డాక్టర్ గణేశన్ దగ్గరైనా ఉండాలని తెలిసింది. నా ఊహ సరైనదే. నేను డాక్టర్ మోహన్ స్వామి ఇంటి నెంబర్ కి కాల్ చేస్తే డాక్టర్ గణేశన్ ఫోన్ తీసుకున్నారు. మాట్లాడుతూ మధ్యలో ఒకసారి లైన్ లో ఉండండి అన్నారు. తర్వాత స్వామీజీ లైన్ లోకి వచ్చారు. మేము 1 నిమిషము లేదా 2-3 నిమిషాలు మాట్లాడుకొని ఉంటాము. గొంతు చాలా నీరసంగా ఉంది. నాతో మాట్లాడడానికి ఉత్కృష్టంగా ఉంది ఆయనకు. అంతసేపు వారికి అసౌకర్యం కలిగించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నేను అక్కడికి వచ్చి ఆయనను చూడవచ్చునేమోనని అడిగాను. ఆయన నన్ను ఇండియాలో కలుసుకో, నేను రేపు పొద్దున అక్కడికి వస్తున్నాను అన్నారు. మీరా నేను వెంటనే ఉన్న ఫ్లైట్ కి ఇండియా వచ్చేసాము. స్వామీజీ చేరుకున్న మర్నాటికి హాస్పిటల్ క్యాంపస్ కి వచ్చాము. ఆయన మమ్మల్ని చూడగానే జనం వాళ్ళ ఆలోచనలకి వాళ్లే బందీ అవుతారు అన్నారు. నాకు ఆ వ్యాఖ్యకి నేపథ్యం తెలియదు కాబట్టి ఆయన అన్న మాటలకి అర్థం తెలియదు. మైథిలి అనే స్టూడెంట్ ఆయన్ని అటెండ్ అవుతోంది. అప్పుడు ఆయన ఆమెని మిల్క్ షేక్ చేసి ఇవ్వమని అడిగారు. మేము ఇంకా దాన్ని పూర్తి చేయలేదు, మీరు వెనక్కి ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు. ఈ ప్రశ్న బొత్తిగా ఊహించనిది. ఆయన ఏదైనా ఒక ప్రశ్న అడిగే ముందు ఎప్పుడొచ్చావు నువ్వు అని అడుగుతారు సాధారణంగా. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను స్వామీజీ అన్నాను నేను. ఆ తర్వాత ఆయన చిన్న ప్రశ్నలు చాలా అడిగారు. ఎక్కడ ఉంటున్నావు అనే ప్రశ్న చివరిగా అడిగారు. ఇలా ఎప్పుడూ అడగలేదు ఆయన. నేను ఎక్కడో అక్కడ ఉంటాము స్వామి, నేను ఇక్కడ ఆశ్రమంలోనైనా ఉంటాను, లేదా ఖాళీ ఉంటే హాస్పిటల్లో అయినా ఉంటాను అన్నాను. నీకు ఎక్కడ ఉండాలని ఉందో చెప్పు అన్నారు ఆయన. మీరు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను స్వామీజీ అన్నాను. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది, గాలి లేదు, నువ్వు ఆశ్రమంలోనే ఉండు, నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నారు. పైకి చూడటానికి స్వామీజీ వ్యాఖ్యల్లో ఏమీ అర్థం కనబడదు. హాస్పిటల్ ఉన్న ప్రాంతం డెహ్రాడూన్, ఋషికేశ్ కంటే చాలా చల్లగా ఉంటుంది, మంచి గాలి వేస్తుంది. మరి స్వామీజీ మమ్మల్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళడం ఎందుకు? మీరా నేను అక్కడికి మా అంతట మేమే వెళ్ళగలం. మేము గతంలో అక్కడికి చాలా సార్లు వెళ్ళాము, అందరికీ మేము తెలుసు. నాకు తెలియనిది, అర్థం కానిది ఏదో జరుగుతోంది, కానీ నేను ఆ సూచనని నిలువరిస్తూనే ఉన్నాను. మీరు రెస్ట్ తీసుకోండి స్వామీజీ అంటూ. కానీ స్వామీజీ లేదు
ఈ విధంగానైనా నాకు కొంత వ్యాయామం అవుతుంది, తాజా గాలి పీల్చుకోవచ్చు అన్నారు. తన కారు తెమ్మని పంపారు. స్వామీజీ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. మీరా నేను వెనక సీట్ లో గాడితో పాటు కూర్చున్నాం. మేము ఆశ్రమానికి రాగానే స్వామీజీ ప్రేమతో మీరాకి పండిట్జీకి సౌకర్యంగా ఉండేట్లు చూడు అన్నారు. ప్రేమ్ మాకు అప్పటికే ఏ రూమ్ కేటాయించింది చెప్పినా స్వామీజీ మళ్ళీ అడిగారు, వాళ్ళు ఏ రూమ్ లో ఉంటున్నారు, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందా అని. చాలా కష్టం మీద స్వామీజీ మెట్లు ఎక్కి తన గదుల్లోకి వెళ్ళారు. అక్కడ ఆయన కొన్ని నిమిషాలు గడిపారు. ఆ తర్వాత మెట్లు దిగి వచ్చారు. తిరిగి హాస్పిటల్ క్యాంపస్ కి వెళ్లిపోయారు. ఇవి చూడడానికి అల్ప ప్రాధాన్యత కలిగిన సంఘటనలుగాను, అర్థం గాని చిక్కుముడులుగాను కనిపిస్తాయి. స్వామీజీ నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఆశ్రమంలో ఉన్నాము. స్వామీజీ ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి వెళ్ళేవారు. వచ్చిన ప్రతిసారి నువ్వు ఫలానా వాళ్ళని చూసావా అంటూ ఆయన ప్రశ్న అడుగుతూనే ఉండేవారు. నేను ప్రతిరోజు చూస్తున్న ఏ వ్యక్తి గురించో ఆయన అలా అడుగుతూ ఉంటారు. 3వ రోజు ఆయన నువ్వు హాస్పిటల్ క్యాంపస్ చూసావా అని అడిగారు. అందువల్ల నేను హాస్పిటల్ బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగులు, గ్రౌండ్స్ అన్నీ తిరిగి చూశాను. స్వామీజీ నాతో ఏం చెప్పదలుచుకున్నారో కనీసం అప్పుడైనా అర్థమవుతుందనే ఆశతో. ఒక వ్యక్తి స్వామీజీ ఏదో అడుగుతున్నారు. ముక్కలుగా అతడు నాకు తెలిపిన సమాచారం ఏమిటంటే స్వామీజీ నన్ను ఇష్టపడడం లేదట. నిజానికి స్వామీజీ అన్న అసలు మాటలు ఏమిటంటే నేను స్వామీజీని వ్యతిరేకిస్తున్నాను అని. స్వామీజీని నేను మళ్ళీ ఈసారి చూసినప్పుడు ఆయన నేను హాస్పిటల్ క్యాంపస్ చూశానో లేదో అడిగారు. నేను చూశానని చెప్పాను. ఎలా ఉంది అక్కడ? అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మన సాంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక ప్రమాణాలలో మౌలికమైన మార్పు తప్ప అన్నాను. అదేమిటి అన్నారు ఆయన. ఇప్పటిదాకా మన సాంప్రదాయంలో తన అజ్ఞానం వల్ల విద్యార్థి గురువుని ధిక్కరించాడు అంతే తప్ప గురువు శిష్యుణ్ణి ధిక్కరించడం జరగలేదు అన్నాను. దానికి స్వామీజీ సున్నితంగా వేలాది సార్లు నీ గురించి ఆ మనిషికి ఎన్నో మంచి విషయాలు చెప్పాను. కానీ అవన్నీ మర్చిపోయి ఆ మనిషి నీకు ఈ మాట ఒకటే గుర్తు పెట్టుకొని భుజాన మోసుకొని అనవసరంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రపంచం అంతే. నువ్వు ఇవ్వగలిగినంత శ్రేష్టమైనది ఇవ్వు. ప్రేమగా నిస్వార్థంగా ఇవ్వు. కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. బలంగా ఉండు. భయపడకు. నీకు మిత్రులు శత్రువులతో కాలక్షేపం చేయడానికి సమయం లేదు. దేవుడి కోసమే నీ సమయాన్ని సమర్పించాలి అన్నారు. కానీ స్వామీజీ ఆ మనిషి నేను బాగా తెలుసు కదా. మేము ఎంతో కాలంగా స్నేహితులం. ఏ కారణం లేకుండా ఈ వ్యక్తికి నేను గిట్టకపోవడం అనేది ఎందుకు వస్తుంది? ఆ మనిషి రోబోట్ అన్నారు స్వామీజీ. కానీ స్వామీజీ ఫలానా మనిషికి మీరంటే ప్రాణం అన్నాను నేను. పిల్లవాడుగా చిన్నతనంలోనే ప్రేమకు దూరమైన మనిషి ఇతరుల్ని ఎలా ప్రేమిస్తాడు అడిగారు స్వామీజీ. ప్రేమ యాదృచ్ఛికం. అది ఎప్పుడూ దయా జాలితో నిండి ఉంటుంది. మరిచిపోవడం దాని గుణం. ప్రేమ ఎప్పుడూ ఇతరుల్లో మంచి గుణాలనే చూస్తుంది. నిజంగా ప్రేమించేవారు ఎవరి పట్ల ద్వేషం పెంచుకోలేరు. నిజంగా ప్రేమించడం తెలిసిన వ్యక్తి ఇతరులపై ప్రేమ కురిపించినందుకు మరో వ్యక్తిని ద్వేషించరు. ఆ మనిషి లాంటి వ్యక్తులు ఇతరులతో ఏర్పరచుకునే బంధాలు తాత్కాలికం, అర్థరహితం. మేడం నాకే వచ్చింది. పాయింట్లు గుర్తున్నాయి కదా చూడండి. అవును మేడం. బాగా ఒక్కరో వెనుకపోండి మేడం. అవును మేడం. ఇక్కడ అంటే పిల్లవాడుగా చిన్నతనంలోనే ప్రేమకు దూరమైన మనిషి ఇతరులని ఎలా ప్రేమిస్తాడు అడిగాడు స్వామీజీ. ప్రేమ యాదృచ్ఛికం. అది ఎప్పుడూ దయా జాలితో నిండి ఉంటుంది. మర్చిపోవడం దాని గుణం. ప్రేమ ఎప్పుడు మేడం చాలా బాగా అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చదవాలన్నట్లుంది. ఇది మీరే చెప్పారు. అది కూడా నేను అనుకున్నాను, మీరు చెప్పేశారు మేడం. మళ్ళీ ప్రేమ ఎప్పుడు ఇతరుల్లో మంచి గుణాలనే చూస్తుంది. నిజంగా ప్రేమించేవారు ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోలేరు. నిజంగా ప్రేమించడం తెలిసిన వ్యక్తి ఇతరులపై ప్రేమ కురిపించినందుకు మరో వ్యక్తిని ద్వేషించరు. ఆ మనిషి లాంటి వ్యక్తులు
ఇతరులతో ఏర్పరచుకునే బంధాలు తాత్కాలికం, అర్థరహితం. ఈ జీవితోత్సవంలో మీరు ఇలాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని చూసి ఉండవచ్చు. అలాంటి వ్యక్తుల్ని మీరు ఇంకా ఎక్కువ ప్రేమించాలి, కానీ అది భావావేశం పనికిరాదు. అంతే కదా మేడం. మీ హృదయంలో అవును మేడం, నిజం నిజం. ఇప్పుడు మనం నిజంగా మనం ప్రేమించేది నిజమైతే మనం ప్రేమిస్తూనే ఉండాలి, కానీ ఏ దానికి మనం ప్రేమని చూపించకుండా ఉండము, ద్వేషించము, దూరం చేయము. మన ప్రేమ అనేది దానికి లిమిట్ ఉండదు కదా, ఇలా ఉంటేనే ఇలా ఉంటానని లిమిట్ కండిషన్ ఉండదు కదా. కండిషన్ లేదు, అన్కండిషనల్ ప్రేమ అంటే అన్కండిషనల్. ప్రేమ ఉన్న దగ్గర ద్వేషం ఉండలేదు, ఎందుకంటే ప్రేమకి ద్వేషానికి సుక్కెదురనమాట కదా, పొద్దెదురు. ఒకవేళ ద్వేషం ఉందంటే అది ప్రేమ కాదు, స్వార్థం కదా. స్వార్థంతోనే తప్ప ప్రేమ కాదని అర్థం. అది కానీ భావావేశం పనికిరాదు. మీ హృదయంలో చాలా బలంగా ఉండాలి, మీ మనసు చాలా క్లియర్ గా ఉండాలి. అప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయము మార్చి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు. మేము ఉన్న ఆ 10 రోజుల్లో ఈ ప్రశ్న చాలా సార్లు అడిగారు. నాకైతే ఉండాలనే ఉంది, కానీ ఈసారి ఆయన ఇలా అడిగినప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదని అనుకున్నాను. మేం విమానం ఎక్కగానే నా మనసంతా 20 ఏళ్లుగా స్వామీజీతో నా సాన్నిహిత్యం ఎలా సాగిందో కళ్ళ ముందు సన్నివేశాలు ఒకటి తర్వాత ఒకటిగా కదలసాగాయి. వాటిలో చాలా వరకు మేము మృత్యువు గురించి మాట్లాడుకున్న సందర్భాలే గుర్తుకొచ్చాయి. ఢిల్లీ, న్యూయార్క్ మధ్య సాగిన ఆ సుదూర ప్రయాణంలో స్వామీజీ భవాల్ రాకుమారుని మృత్యువు గురించి, పునర్జన్మ గురించి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. వారి గురుదేవులు స్వచ్ఛందంగా మరణించి తిరిగి అదే శరీరంలోకి ఎలా ప్రవేశించారో, స్వామీజీ పరమ గురువులు మేఘంలా మారి తన చైతన్యాన్ని ఘనీభవింపజేసి ఒక చెక్క ప్లేట్ ని కదిలించేలా ఎలా చేశారో అన్నీ గుర్తొచ్చాయి. స్వామీజీ మరణం, జననం అనేవి జీవితం అనే పొడవైన వాక్యంలో 2 కామాలు. దాని సంపూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి అంతకు ముందు ఏం రాసి ఉందో తెలుసుకోవాలి. నువ్వు జన్మించక ముందు జీవితాన్ని చేరుకునే దారి ఏర్పడి ఉండకపోతే నీ గత జీవితంలోని సూక్ష్మ ప్రభావాల నుంచి నువ్వు బయటపడలేవు. మరణించిన తర్వాత ఎలా ఉంటుందనే కోణం అర్థం చేసుకోకపోతే నువ్వు భయం, ఆందోళన నుంచి విముక్తం కాలేవు. జీవితంలో తెలిసిన తెలియని దృక్పథాలు రెండింటినీ అందుకోగలిగిన వారే నిజమైన సిద్ధ పురుషులు. అలాంటి సాధువులు తమ వృద్ధ శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తారు. చిరుగుల పాత వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రం ధరించినట్టు. కళ్ళు మూసుకొని కూర్చున్న నేను ఏదో థియేటర్లో మూవీ చూస్తున్నట్టు చూస్తున్నాను. న్యూఢిల్లీలోని అక్బర్ హోటల్లో 9వ ఫ్లోర్లో స్వామీజీ నడిచి నా వైపు వస్తుండడం కనిపిస్తోంది. ఆయన నన్ను తన గదిలోకి తీసుకెళ్లారు. 11 రాత్రులు నెహ్రూ పార్క్ లో గడిపిన యువకుడు అంటే నేనే కళ్ళ ముందు కదలాడుతున్నాను. అతడికి స్వామీజీ ఆశీర్వాదం అందింది. నీకెప్పుడు ఆశ్రయం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది, నీకేనాడు ఆకలి ఉండదు. 1980లో మొదటి గురు పౌర్ణమి నాకు గుర్తుంది. ఆయన తన గది నుంచి మాయమైపోయి మళ్ళీ నా ఎదుటికి వచ్చి నిలబడ్డారు. వందలాది అనుభవాలు కదా మేడం. నాకు అట్లే అనిపిస్తుంది మేడం, కానీ నేను పేజ్ అయితే ఇదే రాసుకున్నాను కదా మేడం. ఇది ఎప్పుడో అయిపోయింది. అప్పుడు ఒక పూలమాల ఏదో తెచ్చి పెడతాడు ఆయన కోసం, ఆయన చూసి శిష్యుడికి వేస్తాడు. ఇవంతా అయిపోయింది కదా. అవునమ్మా. ఇప్పుడు కూడా 5-6 రోజులు అయిపోయింది. అయిపోయి కూడా 4 రోజులు 5 రోజులు అవుతుంది అయిపోయి కూడా. అంటే ముందు చదివేశానా మేడం? అయితే ఇదే ముందు చదివి అది మళ్ళీ ఎనికిపోయానా నేనేమన్నా? ఏమో చదివేశారు మేడం. ఇది మేడం వాళ్ళు ఉత్తర కాశీ గంగోత్రి వెళ్దామని అంటున్నారు అన్నాను నేను. వెళ్ళగలరా ఈసారి? ఎందుకు వెళ్ళలేరు? నువ్వు సాధన చేస్తున్నావుగా, ఇంకా భూస్ఖలనం జరగదు. ఉత్తర కాశీలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మహర్షి పరశురాముని తల్లి రేణుకాదేవి స్థలం చూడాల్సిన ప్రదేశం అన్నారు స్వామీజీ. ఇది కాలేదు కదా మేడం రేణుకాదేవి అనేది? అదైతే మాత్రం ఓకే. అంటే ఇంకొక పేజీనే ఉంది మేడం. పోనీ
చదువుతాను. వందలాది అనుభవాలు నా మనోమిత్రం ముందు కదులుతున్నాయి. చివరికి నాన్నగారు చనిపోయినప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి. నేను ఆలోచనలో గాఢంగా నిమగ్నమయ్యాను. స్వామీజీ లాంటి మహాపురుషులు కేవలం తమ శరీరాన్ని వదిలివేయడమే కాదు, అలాంటి సంధి సమయంలో ఇతరులకి మార్గదర్శనం కూడా చేస్తారు. కానీ అది ఎలా సాధ్యపడుతుంది? అప్పుడు ఇన్నేళ్లుగా ఆయనకి నాకు మధ్య జరిగిన సంభాషణలని నా మదిలో మెదిలాయి. ఈ జ్ఞాపకాలు కర్మ, పునర్జన్మ, విధి, దైవకృప, ఆధ్యాత్మిక విధానాలు, ఎంపికకు గల స్వేచ్ఛ, మహాత్వాకాంక్ష, అలవాట్లకి గల శక్తి వంటి వందలాది సంగతులకి సంబంధించినవి. అంత సుదీర్ఘ ప్రయాణంలో నేను నా ఆలోచనలని నిలువరించుకోలేక మీరాతో పంచుకునేవాడిని. నాకు జెట్లాగ్ సమస్య తీరిన తర్వాత నేను మరణం నుంచి జననం వరకు గల అంశాలని రాసేవాడిని. విశ్రాంతి సమయంలో ఆ అంశాలపై స్వామీజీతో కలిపి పని చేసేవాడిని. ఆ పుస్తకం సగం పూర్తి అయింది. ఇంతలో నేను మరో గ్రూపులతో సెప్టెంబర్ మొదటి వారంలో భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చాను. నేను స్వామీజీని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూడగానే వేసిన మొదటి ప్రశ్న, నువ్వు ఎంతకాలం ఉండబోతున్నావు? మీరు ఎంతకాలం ఉండమంటే అంతకాలం అన్నాను. ఆయన మంచిది అన్నారు. ఆయన బాగా బరువు తగ్గిపోయారు. ద్రవ పదార్థాలు, నీళ్లే ఆయనకు ఆహారం. ఆయన నిలబడితే దుస్తులు ఒకరు వెదురు కర్రకి వేలాడినట్లు వేలాడుతున్నాయి. కానీ వినికిడి ఇంకా బాగా పనిచేస్తూనే ఉంది. శరీరం నిటారుగా ఉంచి తల స్థిరంగా నిలిపి నడుస్తున్నారు. ఆయన మెడికల్ కాలేజీ పని వ్యక్తిగతంగా చూసుకోలేకపోతున్నారు. కానీ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాంటి సమయాల్లో ఆయన మాటలు చాలా సంక్షిప్తంగా, సూక్ష్మంగా ఉంటున్నాయి. చాలా మంది ఈ మార్పుకి ఆయన బలహీనతే కారణమని అనుకున్నారు. కానీ నేను గమనించిన దాన్ని బట్టి ఆ ప్రవర్తనకి బలహీనత కొంతవరకే కారణం. భౌతికంగా ఆయన బలహీనంగా ఉన్నారు, కానీ ఆయన మానసిక బలం, ఆయనకి అలవాటైన దారి ఒకటే ఇప్పుడు ఆయన్ని సంరక్షించుకుంటున్నాయి. ఒకరోజు మీరా, నేను ఆయన గదికి వెళ్ళాము. ఆయన పక్క మీద ఆనుకొని కూర్చున్నారు. ఆయన ముఖంలో వర్ణనాతీతమైన ఆనందం, ప్రశాంతత కనిపిస్తోంది. ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అలికిడి విని కళ్ళు తెరిచి, మేడం మేడం మీరు లైన్ లో ఉన్నారో లేదు, ఎవరో ఒకరు లెఫ్ట్ అయినట్టున్నారు. అందుకే నాకు మీరు లెఫ్ట్ అయ్యారా ఏమన్నా అర్థం కాదు. నేనేమో చదువుకుంటూ పోతాను. ఓకే ఓకే, ఏమో అది నేను ఊరికే మీరేం మాట్లాడుకోలేదు, నేను చూసుకోకుండా ఊరికే చదివేస్తున్నాను అనిపించింది. ఓకే ఓకే. ఒకరోజు మీరా, నేను ఆయన గదికి వెళ్ళాను. ఆయన పక్క మీద ఆనుకొని కూర్చున్నారు. ఆయన ముఖంలో వర్ణనాతీతమైన ఆనందము, ప్రశాంతత కనిపిస్తోంది. ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అలికిడి విని కళ్ళు తెరిచి మమ్మల్ని చూశారు. తల, కనుబొమ్మలు, కళ్ళు కదలికతో పిల్ల ఎక్కడా అని అడిగారు. ఆ రోజుల్లో మా 9 ఏళ్ల అమ్మాయి ముస్సోరి స్కూల్కి వెడుతుండేది. ఆ స్కూలు హాస్పిటల్ క్యాంపస్ కి 1 గంటన్నర దూరంలో ఉండేది. స్వామీజీని సెలవుల్లో వచ్చి చూస్తుండేది. ఆయన కొంచెం పెద్ద గొంతుతో, మీకు తెలుసా, దానికి నేనంటే చాలా ఇష్టం, అది నాలో ఒక భాగం అన్నారు. మేము ఆశ్చర్యపోతున్నాం. ఆయనలో నీరసంగా ఉన్న భావనే కనిపించడం లేదు. తాను అనారోగ్యంతో ఉన్న మనిషి అని మర్చిపోయినట్టు, ఒక పెద్ద గ్రూపుకి ఉపన్యాసం చెప్తున్నట్టు ఆయన తన గొంతును పెంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరా, నేను స్వామీజీ సందర్శనకు వచ్చి ఊరికే కూర్చున్నాం. ఆయన మీకు లేనిది ఏమైనా నా దగ్గర ఉందా? నేను మీకు ఒక పని అప్పగించాను. నీ జీవితం అందుకోసమే వినియోగించాలి. ఈ ప్రపంచం ఒక స్వప్నం, దీన్ని నిజమని భ్రమించకు. ఇలా అప్పుడప్పుడు 1-2 మాట్లాడుతున్నారు. ఒకరోజు మీరా, నేను లోపలికి వెళ్ళాము. ఆయన దగ్గర మహేష్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. మేం మాట్లాడకుండా కూర్చున్నాం. మహేష్ వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ ఔర్ బోలో అంటే చెప్పు, నువ్వు ఇంకా ఏం చెప్పాలో అని అన్నారంట. మేం మౌనంగా ఉండడం చూసిన ఆయన, నువ్వు ఈ ప్రపంచంలో ఇంకా శిశువువి. సందేహం, భయము నీ కోసం కాదు. మహర్షులు నీతో ఎల్లప్పుడూ ఉంటారు. వాళ్ళు నిన్ను ప్రేమించినట్టే సమస్త మానవాళిని ప్రేమిస్తారు. నువ్వు ముందుకు సాగాల్సి ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకు.
ఈ రోజు పాఠం అంతా నాకే ఉంది మేడం. అప్పుడు ఆయన మీ గ్రూప్ ఎప్పుడు వస్తోంది అని అడిగారు. నేను తేదీ పరిస్థితి వస్తే ఆ పరిస్థితికి తగ్గట్టే వస్తాయి కదా మేడం. అప్పుడు ఆయన మీ గ్రూప్ ఎప్పుడు వస్తోంది అని అడిగారు. నేను తేదీ చెప్పాను. ఆయనకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఈసారి అని అడిగారు. వాళ్ళు ఉత్తర కాశీ గంగోత్రి వెళ్దామని అనుకుంటున్నారు అన్నాను నేను. వాళ్ళు వెళ్ళగలరా ఈసారి అడిగాను నేను. ఎందుకు వెళ్ళలేరు? నువ్వు సాధన చేస్తున్నావుగా, ఇక భూస్ఖలనం జరగదు. ఉత్తర కాశీలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మహర్షి పరశురాముని తల్లి రేణుకాదేవి స్థలం చూడాల్సిన ప్రదేశం అన్నారు స్వామీజీ. ఓ వారం తర్వాత ఒక గ్రూపు ఉత్తర కాశీకి చేరుకుంది. ఉత్తర కాశీ అంటే కాశీకి ఉత్తరాన ఉన్న ప్రదేశం అని అర్థం. పావన గంగా తీరంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఉన్న పర్వతాల గుండా గంగ ప్రవహిస్తోంది. ఈ గ్రామం అనాదిగా సాధువుల నిలయం. ఇక్కడ ఉన్న శివాలయం వల్ల దీనికి ఈ ప్రసిద్ధి కలిగింది. ప్రశాంతమైన ఆశ్రమాలు నదీ తీరాల్లోనూ కొండల్లోనూ అక్కడక్కడ ఉన్నాయి. మేము ప్రధాన శివాలయానికి వెళ్లి దైవ సందర్శనం చేసి వద్దామని అనుకున్నాం. మేము గంగోత్రి గోముఖం వెళ్లే దారిలో ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మేము మరో 3-4 రోజులు ఇక్కడే ఉండి ఇంకా ఎత్తుకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ స్వామీజీ మేము రేణుకా దేవి స్థలిని తప్పక సందర్శించాలని చెప్పారు. కాబట్టి మా ప్రధాన లక్ష్యం రేణుకామాత ఆలయ దర్శనమే. ప్రాచీన కాలంలో స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది. అక్కడ ఉన్నప్పుడు రేణుకామాత జీవితాన్ని కృత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ జన్మలోని కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆమెను దర్శనం చేసుకోవడం వల్ల 7 జన్మల కర్మ కల్మషాలు కరిగిపోతాయి. నేను ఆ మార్గాన్ని గాని అలాంటి సూక్ష్మంలో మోక్షం ప్రసాదాల గురించి ఘంటాపథంగా చెప్పే గ్రంథాల గురించి గాని ఎన్నడూ అంత బాగా పట్టించుకోలేదు. అంటే మేడం ఇక్కడ ఆయన ఇలాగ చెప్పారు అంటే ఇది నిజంగానే ఇట్లుందా మేడం? ఎలాగా మేడం? అంటే ఇప్పుడు అక్కడికి వెళితే ఇప్పుడు ఆ రేణుకా మాతని జీవితాన్ని కృత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ జన్మలోని కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆమె దర్శనం చేసుకోవడం వల్ల 7 జన్మల కర్మ కల్మషాలు కరిగిపోతాయి అని నేను ఆ మార్గాన్ని గాని అలాంటి సూక్ష్మంలో మోక్షం ప్రసాదాల గురించి ఘంటాపథంగా చెప్పే గ్రంథాల గురించి గాని ఎన్నడూ అంతగా బాగా పట్టించుకోలేదు అని ఆయన అంటున్నాడు. అంటే నాకేమనిపిస్తుంది కదా, మా ఇంటి దేవత ఆమె ఎల్లమ్మ దేవి అని నేను కూడా అంతగా పట్టించుకోను మేడం. అందుకోసం ఏమన్నా ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయా అన్నట్టు. అట్లేం లేదు మేడం, అట్లేం లేదు. మీరు ఏది నమ్మితే అది. అంటే ఎల్లమ్మ మీరే, ఇంకొక గంగమ్మ అయినా మీరే, ఏ దేవత అయినా మీరే. అర్థమైందా? అన్నీ సర్వము నేనే అయినప్పుడు మనం అట్లెందుకు అనుకుంటాం? ఒకవేళ నిజంగా అది నిజమైతే కూడా దానికి నన్ను నేను సరి చేసుకో, నన్ను నేను గతంలో అలా ఉన్న దానికి ఆ స్థితికి నన్ను నేనే క్షమాపణ చెప్పుకోవాలి నాకు నేను కదా. ఓకే మేడం. భక్తి మార్గం వేరు, ఇప్పుడు ఇది వేరు. ఇప్పుడు స్వామీజీ చెప్పడం వల్ల అది వాస్తవమైన విషయమేనని నాకు అర్థమైంది. నేను మా గ్రూప్ తో ఉత్తర కాశీ గురించి నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను. ఆ ప్రాంతంలో నివసించిన సిద్ధుల గురించి కథల్ని తెలిపాను. స్వామీజీ అక్కడ 1960లో 3 ఏళ్ల పాటు ఉన్నారని చెప్పాను. గ్రూప్ లోని సభ్యులకి అంతా రేణుకాదేవి ఆలయాన్ని సందర్శించే ముందు తీర్థయాత్ర సందర్శన చేస్తున్నామనే అనుభూతి పొందేలా చేయడానికి తగిన వాతావరణం నేను రూపొందిస్తున్నాను. మేము ఆ ప్రాంతానికి చేరుకున్నాము, కానీ మాకు ఆలయం ఎక్కడుందో తెలియలేదు. కానీ మేము మా టూర్ గైడ్ ని అడిగాము. అతడు ఆ ప్రాంత ప్రజల్ని అడిగాడు, కానీ అక్కడ ఎవరికి ఆ ఆలయం గురించి తెలిసినట్టు లేదు. కానీ మేము ఒక పూజారిని కలిసాము. ఆయన ఆ ప్రాంతంలో ఉన్న సంస్కృత పాఠశాలకి ప్రిన్సిపాల్. ఆయనకి రేణుకాదేవి ఆలయం గురించి బాగా తెలుసు. అది పట్టణానికి బయట 6 కిలోమీటర్ల దూరంలో పర్వత శిఖరం పైన ఉంది. ఆ పర్వత పాద ప్రాంతానికి మేము మా బస్సులో సునాయాసంగానే చేరుకోగలిగాము. అక్కడ నుంచి ఆలయం చేరుకోవడానికి మరో 30 నిమిషాల పాటు కొండ ఎక్కాలని చెప్పారు. ఆ పూజారి అది మాకు తేలికగానే అనిపించింది. మేము అక్కడికి మధ్యాహ్నం వెళ్దామని అనుకున్నాం. ఆ పూజారి మాకు
తన దగ్గర విద్యార్థులు ఒకరిని మాకు గైడ్ గా పంపించారు. అక్కడి గెస్ట్ హౌస్ లో లంచ్ పూర్తి చేసుకున్నాక గంగోత్రి నుంచి తిరిగి వస్తున్న ఒక జర్మన్ల బృందాన్ని కలుసుకున్నాం. వాళ్ళు గంగోత్రి ప్రాంతంలో వాతావరణం చాలా భయంకరంగా ఉందని, గత 3 రోజులుగా వారు మంచు తుఫాన్లో ఇరుక్కుపోయామని చెప్పారు. మధ్య మధ్యలో సూర్యుడు కనిపిస్తున్న రాత్రిపూట కరిగిన మంచు మళ్లీ గడ్డలు కట్టుకుపోతోందని చెప్పారు. మొత్తానికి వాళ్ళు చెప్పిన విషయం సారాంశం ఏమిటంటే, ఆ మంచు కొండల్లో గంగోత్రి దిశగా ముందుకు వెళ్లడం ఎంత మాత్రం సురక్షితం కాదు. నాకింకా ఆశ్చర్యం వేసింది. భూస్ఖలనానికి బదులు మరో కారణం, అది సీజన్ కాని సీజన్ లో మంచు తుఫాను. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ఉత్తమం అని అనిపిస్తే అదే చేయాలని పదే పదే చెప్పుకున్నాం. కాబట్టి మేము రేణుకాదేవి ఆలయానికి బయలుదేరిపోయాం. కొండ ప్రాంతం క్రింద దుకాణ యజమానులు ఆ ఆలయానికి చేరుకోవడానికి కనీసం 2 గంటలు పడుతుందని చెప్పారు. యాత్రికుల్లా కనిపిస్తున్న మిగతా వాళ్ళు 3 గంటలు పడుతుందని చెప్పారు. ఆ గ్రామంలో ఉన్నవారు, అబ్బే అదుగో అక్కడే ఉంది, మా వెంట రండి, మేము తీసుకొని పెడతామని చెప్పారు. అక్కడే ఉండి వాళ్ళు అట్నే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి అట్ట అనిపిస్తుంది కదా. పడమటి దిశగా కొండ మీదకి ఎక్కడం ప్రారంభించాం. ఎండలో నడుస్తున్నాం. 1 గంట గడిచిన తర్వాత చూస్తే మేము ఇంకా కొండ దిగువ ప్రాంతంలోనే ఉన్నాం. చాలా ఎండగా ఉంది, ఉక్కబోస్తోంది. మా దగ్గర నీళ్లు కూడా అయిపోయాయి. మా గ్రూప్ లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మరికొంతమంది స్థూలకాయలు ఉన్నారు, కొందరికి మధుమేహం కానీ అధిక రక్తపోటు సమస్యలు ఉన్నాయి. నేను వారికి పైకి రావద్దని, శక్తికి మించిన సాహసం వద్దని, ప్రకృతికి వినమ్రంగా తల వంచి ఉన్న చోటే ఉండమని చెప్పాను. ఈలిన్ డియారియో స్వామీజీతో 70 దశకం మధ్య నుంచి ఉంటున్నారు. ఎంతగా అలసిపోయినా ఆమె ముందుకు వెళ్ళాలని కోరుకున్నారు. పైకి చేరుకోవడానికి రేణుకామాతే సహాయం చేస్తుందని, తను శిఖరానికి చేరుకుంటానని వాదించారని. ఒకవేళ తాను ఆ ప్రయత్నంలోనే కన్ను మూస్తే ఎక్కడో అక్కడ ఎలాగో అలాగే బ్రతికే కంటే రేణుకామాత ఆలయ సమీపంలో చనిపోవడం మేలని ఆమె అభిప్రాయపడ్డారు. అందువల్ల నేను ఆమెని జాగ్రత్తగా మెల్లగా నడవమని చెప్పాను. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోమని, సూర్యాస్తమయం లోపల దిగిపోమ్మని చెప్పాను. ఆమె దిగుతుంటే మేము మధ్యలో ఆమెను కలుసుకుంటామని భరోసా ఇచ్చాను. మెయిన్ గ్రూప్ ని తీసుకుని కొండ శిఖరానికి చేరుకోవడానికి 2 గంటలు పట్టింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ బుల్లి దేవాలయం తలుపు తాళం పెట్టి ఉంది. పూజారి గారు, మా వెంట పంపిన యువకుడు మాకంటే 2 వేగంతో నడిచాడు. కొండ మీదికి అతడు మాకంటే 1.5 గంటల ముందుగానే చేరుకున్నాడు. ఆ దేవాలయ పూజారి అక్కడికి దగ్గరలోనే ఉంటున్నాడని చెప్పాడతను. మాలో కొంతమంది తన వెంట వస్తే ఆ పూజారిని వచ్చి తలుపులు తీయవచ్చునని చెప్పాడు. కానీ మేము పూజారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన అక్కడ లేడు. కానీ ఆయన పిల్లలు 2 అమ్మాయిలు వచ్చి గుడి తలుపులు తీశారు. గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఒక సాధువు తన శుభ్రం చేస్తున్న సమయంలో మమ్మల్ని బయట వరండాలో ఉండమన్నాడు. నేను మా గ్రూపుకి రేణుకాదేవి కథలు వినిపించాను. ఆమె పతి, కొడుకు పరశురాముడి గురించి చెప్పాను. నేను స్కంద పురాణంలో చెప్పబడిన రేణుకాదేవి మహత్యం గురించి వర్ణించబడిన విషయం అక్కడ ఉన్నప్పుడు రేణుకామాత జీవితాన్ని, కృత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఈ జన్మలో కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆమెని దర్శనం చేసుకోవడం వల్ల 7 జన్మల కల్మషాలు కరిగిపోతాయి కూడా వారికి చెప్పాను. వారిలో కొంతమంది ఆమెను చూడడం సాధ్యపడుతుందా అని అడిగారు. మనం ఆమెను చూస్తే ఏమిటి, చూడకపోతే ఏమిటి అని అడిగాను నేను. ఆ తర్వాత మైకేల్ రాబిన్సన్ అనే వ్యక్తి మనం రేణుకామాతని గంగోత్రి యాత్ర చేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పించమని కోరదామా అడిగాడు. ఎందుకు కోరకూడదు? ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. అప్పటికి ఆ సాధువు ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయంలో ఏముందో మేము ముందుగా ఊహించలేకపోతున్నాం. మేము నమస్కరించబోయే చోట విగ్రహం ఉందా, శివలింగం ఉందా, యంత్రం ఉందా, లేదంటే ఆరాధన పీఠం ఉందా? ముందుగా నేను లోపలికి వెళ్ళాను. అందరూ లోపలికి రావాలనుకుంటున్నారు. కానీ లోపల 8 మందికి 10 మందికి సరిపడా చోటు లేదు. లోపల చీకటిగా ఉంది. నా వెనక మా వాళ్ళు క్యూ కట్టడంతో
బయట ఉన్న వాళ్ళు తలుపుల మీద తలలెత్తి చూడసాగారు. దాంతో ఇంకా చీకటైపోయింది. అప్పుడు మెల్లగా మా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. గోడ లోపల ఒక వృద్ధ స్త్రీని ఆ చిన్న విగ్రహం పక్కన నిలబడి ఉండటం మేము చూశాము. ఆమె అక్కడికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బహుశా ఆమె పూజారి గారి తల్లి లేదా అమ్మమ్మ అయి ఉండాలి. ఆమె ఏవో చెప్పిస్తోంది. వినడానికి మాత్రం అది హిందీ లాగానే ధ్వనిస్తోంది. ఆమె మా కోసం పూజ ఏదో చేస్తున్నట్లుంది. ఆమె విగ్రహం పక్కన నేల మీద ఉన్న రంధ్రం వైపు చూపించింది. మాకు తోడుగా వచ్చిన యువకుడు దాని అర్థం వివరించాడు. రేణుకామాత అభ్యర్థన మేరకు గంగామాయి అక్కడ జల ప్రవాహం రూపంగా అవతరించి అక్కడ నిరంతరం ప్రవాహంగా ఉందట. ఆ వృద్ధ స్త్రీ ఆ రంధ్రం దగ్గర ఒక చిన్న పాత్రను ఉంచితే అది నీటితో నిండింది. ఆమె ఆ జలాన్ని మాపై చల్లింది. ప్రమిద వెలిగింది. నిండా జనం ఉన్న ఆ ఆలయంలో మమ్మల్ని తాకకుండా ధూపం వెలిగించడానికి అగరబత్తుల కోసం ఆమె అటువైపు వెళ్ళింది. ధూపం వెలిగించిన తర్వాత ఆమె కొన్ని ప్రార్థన శ్లోకాలను చదివింది. ఆ తర్వాత మా అందరి మణికట్లకి ఒక్కొక్క పవిత్ర సూత్రం కట్టింది. పూజ పూర్తి అయిన తర్వాత పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే తంతు మేడం. మేడం 48 అంటే ఇప్పుడు 330 అంటే ఇంకా 18 పేజీలు ఉంది మేడం. ఓ, అంటే ఇది ఈ రోజుకి మిగులుతుంది అయితే. ఓకే ఓకే మేడం. మీరు ఇంకో క్లాస్ ఉంది కదా మేడం? అవును కదా, నాకు గుర్తు లేకుండా. ఓకే ఓకే మేడం, ఇది కొంచెం పూర్తి చేస్తానులేండి 10 నిమిషాల లోపల. ఎంత అవుతుందో అంత చేద్దాం. ఓకే 12 దాకా చేద్దాం. ఓకే మేడం. ఆ తర్వాత మా మణికట్లకి ఒక్కొక్క పవిత్ర సూత్రం కట్టింది. పూజ పూర్తి అయిన తర్వాత పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే తంతు అది. ఆమె మమ్మల్ని తాకకుండానే పవిత్ర సూత్రం కడుతూ ఉండడం మాకు చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను తోచింది. మేము ఆ అద్భుతాన్ని అనుభూతి చెందే లోపునే మాకు వచ్చిన అలసట, చుట్టూ చీకటి, గాలి లేకపోవడం, లోపల ధూపం పొగ అన్ని తోడై బయటికి వచ్చేసాం. ఆమె మాతో పాటు ఆలయం బయటికి వచ్చింది. మాతో పాటు లోపలికి రాలేకపోయిన వారిని దగ్గరికి రమ్మని పిలిచి వాళ్ళ మణికట్లకి కూడా పవిత్ర సూత్రం కట్టింది. సూర్యాస్తమయం అవుతోంది. గ్రూపులో కొంతమంది చీకటి పడక ముందే కొండ దిగడానికి హడావిడి పడుతున్నారు. మిగతా వాళ్ళు మరికొంతసేపు ఆనందించి మరికొన్ని ఫోటోలు తీసుకుని వెడదామని అంటున్నారు. కొన్ని గంటల ముందు మేము క్రింద వదిలిపెట్టి వచ్చిన ఈలీన్ అక్కడికి చెమటలు కక్కుంటూ వచ్చింది. ఆమె శిఖరం ఎక్కగలిగినందుకు నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఆ చీకటిలో ఆమె క్రిందికి ఎలా దిగుతుందా అని చాలా ఆందోళన పడ్డాను. కానీ ఆ వృద్ధ స్త్రీ ఆమె దగ్గరికి వెళ్లి మణికట్టుకి పవిత్ర సూత్రం కట్టి ఈలీన్ జేవురించిన ముఖాన్ని చూసి ఎడమ చేతిని ఇమ్మని చెప్పింది. ఆమె ఎడమ మణికట్టుకి మరో పవిత్ర సూత్రం కట్టింది. ఆమె అలా చేయగానే ఈలీన్ అలసట అంతా మాయమైంది. ఆమె చాలా శక్తివంతంగా హుషారుగా ఉంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఈలీన్, నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగింది. ఈలీన్ మాట్లాడేది ఇంగ్లీష్ అయినా ఆ వృద్ధ స్త్రీ అర్థం చేసుకుని తన బుగ్గని ముందుకు పెట్టింది. ఈలీన్ ఆమెకి ముద్దు పెట్టడానికి ముందుకు వంగింది. కానీ ఆమె తక్షణమే భయంతో బిగిసిపోయింది. అది మానవ శరీరానికి సంబంధించిన బుగ్గ కాదు. ఆమె పెదవులు ఆ స్త్రీ బుగ్గల్ని తాకాయి కానీ తాకలేదు. ఈలీన్ ఆ స్త్రీ దగ్గర సెలవు తీసుకుంది. బయట గుడి ప్రాంగణంలో ఉన్న వారిని కలుసుకుంది. ఆమె తన ఉత్సాహాన్ని నిలువరించుకోలేకపోయింది. ఆమె మానవ స్త్రీ కాదు తెలుసా అని అడిగింది తన స్నేహితుల్ని. ఆమె అలా అనగానే ప్రతి ఒక్కరూ తమకి కలిగిన అనుభూతుల్ని తలుచుకున్నారు. అందరికీ రకరకాల అద్భుతమైన అనుభూతులు ఉన్నాయి. ఈ విషయంగా ఆ స్త్రీ ఆలయంలో ఎక్కడి నుంచి వచ్చింది? రద్దీగా ఉన్న ఆ ఆలయంలో ఎవరిని తాకకుండా అందరినీ మణికట్లకి పవిత్ర సూత్రాల్ని ఎలా కట్టింది? ఆమె సమక్షాన్ని ప్రతి ఒక్కరూ పోల్చి చూసుకున్నారు, ముఖ్యంగా సూత్రాలకు కడుతున్న సందర్భంలో. కానీ అసాధారణమైన ప్రత్యక్ష అనుభవం పొందింది మాత్రం ఈలీన్కే. ఆమె నడి వయసు దాటిన స్థూలకాయరాలు. ఆమె ఒక్కసారి టీనేజర్ లా చురుగ్గా చకచకా కదులుతోంది.
చీకట్లు కమ్ముకుంటూ ఉంటే కొండ దిగడం కూడా ఆమెకు ఏమాత్రం ప్రయాసగా అనిపించలేదు. నిజానికి బస్సుల్ని చేరుకోవడానికి వెళ్తున్న మేమంతా చురుకైన చూపుతో ముందుకు వేగంగా కదులుతున్నాం. మర్నాడు మేము గంగోత్రికి బయలుదేరాము. పర్వతాల్లో మరింత ముందుకు సాగిన కొద్దీ మేము డ్రైవ్ చేస్తున్న రోడ్డు కుడివైపు తప్ప ఎడతెరిపి లేకుండా మంచు వాన కనిపిస్తోంది. అవన్నీ మేము వెళ్ళారా ఇంత మేడం క్రితమే మీరు? లేదు మేడం. గంగోత్రి, యమునోత్రి, హరిద్వారు, రిషికేశ్ అదంతా మేడం? ఏది వెళ్ళలేదు మేడం. ఏది మొన్నే కదా మేడం మా కుంభమేళకి వెళ్ళినప్పుడే అది చాలా రష్ కదా మేడం. ఇంకా అలాంటి అప్పుడు పరిస్థితుల్లో పోకూడదులే. వెళ్ళడం కూడా కష్టం. వీడెప్పుడు పోవాలి మేడం? అదే పదం ఫస్ట్ మేడం. టైం మేడం మొన్న వెళ్ళడము. వెళ్దాం మేడం ఖచ్చితంగా. పదం మనం వెళ్దాంలేండి. సరే, ఓకే మేడం. ఓకే. పర్వతాల్లో మరింత ముందుకు సాగిన కొద్దీ మేము డ్రైవ్ చేస్తున్న రోడ్డు కుడివైపు తప్ప ఎడతెరిపి లేకుండా మంచు వాన కురుస్తోంది. మేము ఇంత క్రితమే ప్రయాణించి వచ్చిన రోడ్డు చూసాం. బీభత్సకరమైన వాతావరణం తరుముకుంటూ మా వెనకే వస్తోంది. కానీ కొన్ని వర్షపు చినుకులు తప్ప మా బస్సులకి ఆ వాతావరణం తాకిడి ఏమీ లేదు. గంగోత్రి నుంచి మేము గోముఖ గ్లేసియర్ కి ట్రెక్కింగ్ చేశాం. అక్కడ ఎక్కడ చూసినా సూర్యకాంతి. ట్రిప్పులో మిగతా కాలమంతా అందరూ ఈ విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ సంభాషణలు పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మేమిప్పుడు చూసిన సన్నివేశాలపై మాట్లాడుతూ ఎవరి ఊహల్ని కొండంతలుగా చేసేయడం గాని లేదా నా సొంత వ్యాఖ్యానం జోడించడం గాని చేయదలచలేదు. ఆ వృద్ధ స్త్రీ ఫోటో తీసుకున్న వారికి ఆమెను మళ్ళీ చూడాలనిపించింది. మా గ్రూపు సభ్యులు మేము ఋషికేశ్ కి వచ్చాక ఆ ఫిల్మ్ ని డెవలప్ చేయించడానికి తీసుకుని వెళ్లారు. చాలా ఆశ్చర్యంగా ఆ వృద్ధ స్త్రీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కొన్ని ఫోటోల్లో ఆమె చీరకి రంగు బోర్డర్ ఉంది. కొన్ని ఫోటోల్లో బోర్డరే లేదు. కొన్ని ఫోటోల్లో చీర తెల్లగా ఉంటే మరికొంతమంది ఫోటోలో ఆకాశ నీలం రంగులో ఉంది. ఇక అందరికీ సందేహం తీరింది. ఇదేదో దివ్యానుభూతికి సంబంధించిన ఘటనే అని అందరూ అర్థం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నేను స్వామీజీని చూడడానికి వెళ్ళాను. స్వామీజీ, మీరు ఆమెని చూసారా అని అడిగారు. నేను చూశాము అని చెప్పాము. ఆయన ఒక్క క్షణం సేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన, ఆమె దేవత, సర్వవ్యాపి, నామరహితం, రూపరహితం, పరశురాముడు, గణేశ ఆమెతోనే ఉంటారు. ఆమె శాశ్వతమైనది. ఆమె సంతానమైన సాధువులు కూడా అంతే దివ్యాశీస్సులు పొందినవారు. ఆమె చరణాలకు సమర్పించుకున్న వారికి నమ్మిన బంటుని అన్నారు. అప్పటికి స్వామీజీ చాలా నీరసంగా ఉన్నారు. ఆయన ఎంతో ప్రయాసతో మాట్లాడుతున్నారు. నిరంతరం ఆయనకు సపర్యలు చేయడానికి ఎవరో ఒకరు ఉంటున్నారు. ఇలాంటి సంభాషణకి ఆ అవకాశం తక్కువ. కానీ ఈ కొద్ది వాక్యాల్లో హిమాలయ సాధువుల పరంపర అనే ధర్మ గ్రంథ సారాన్ని అందించేశారు. ఆయన ఏం చెప్పారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలపై ధ్యానించడానికి నేను కొంచెం సేపు ఎక్కడైనా ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. స్వామీజీ అపార్ట్మెంట్ ఉన్న బిల్డింగ్ పక్కనే కంబైన్డ్ థెరపీ డిపార్ట్మెంట్ హౌసింగ్ బిల్డింగ్ ఉంది. అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఒక గది ఖాళీగా ఉంది. నేను అక్కడికి వెళ్లి 2 గంటల సేపు ఆ గదిని లాక్ చేసుకుని కూర్చున్నాను. అక్కడ కూర్చుని నేను స్వామీజీని ఇప్పుడు తానెవరో చెప్పారు, ఆ దేవత ఎవరో చెప్పారు, ఆ దేవతతో సాధు సన్యాసులకు గల సంబంధం ఏమిటో వివరించారు. ఆమె చరణాలకి అర్పించుకున్న వారికి ఆ సాంప్రదాయం తప్పనిసరిగా ఇచ్చే అండ, భరోసా ఏమిటో చెప్పారు. ధ్యానంలో నిమగ్నమై ఉండగా నాకు స్వామీజీతో జరిగిన కొన్ని అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఆ అనుభవాలు ఆయనకి పరమంతో ఉన్న సంబంధం, బాంధవ్యాల్ని తెలియజేస్తాయి. 1980లో నేను స్వామీజీ తన ప్రియతమ స్నేహితులు, శిష్యులు అయిన డాక్టర్ అగ్నిహోత్రికి 1956, 1975 మధ్యన రాసిన లేఖల్ని చదివే అదృష్టం కలిగింది. వాటిలో ఒక చోట ఆయన తనకు కనిపించిన దేవీమాత చిత్రాన్ని గీశారు. ఆ సమయంలో నాకు డ్రాయింగ్ కలిగించే ప్రేరణని అర్థం చేసుకోలేకపోయాను. కానీ నాకు నా లేఖ కూడా అర్థం కాలేదు. స్వామీజీ ఎవరికీ అర్థం కాకుండా ఉండేందుకు మార్మిక శైలిలో రాసి ఉంటారని భావించాను. కానీ
ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈ కొన్ని అమూల్య వాక్కులు విన్న తర్వాత మాత్రం నేను ఆయనలో అనంతమైన దివ్యమైన ప్రేమతో ఉప్పొంగే మహాసిద్ధ సాధువుని చూశాను. ఈ దృక్కోణం నుంచి చూస్తే ఆయన ఈ ప్రపంచంలో కనిపించిన శాస్త్రజ్ఞుడు, పరిశోధకుడు, వేదాంతి, యోగి, కవి, రచయిత, మానవతావాది, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ వంటి అన్ని హోదాలు ఆయన అసలు అస్తిత్వానికి సంబంధించిన ఛాయలుగానే కనబడతాయి. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మకి ఆయన ముద్దు బిడ్డ. 1980లో నా ఆలోచన ఒక సంఘటన రూపంగా బయటపడింది. స్వామీజీ కుటుంబానికి ఢిల్లీలో ఉన్న ఒక జ్యోతిష్కుడు బాగా సన్నిహితుడు. అతడు గ్రహాలు నక్షత్రాలు సరిగా లేకపోవడం వల్ల స్వామీజీకి రానున్న ఆపద గురించి హెచ్చరించడానికి ఆయనకు ఉత్తరం రాశాడు. దానికి స్వామీజీ ఆ జ్యోతిష్యుడికి రాసిన సమాధానం నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆయన లేఖ సారాంశం ఏమిటంటే, దేవీమాత ఆయనపై ఎలాంటి షరతులు లేని అపారమైన ప్రేమని కురిపిస్తానని వాగ్దానం చేసిందట. నిరంతరం ఆయనని సంరక్షించుకుంటానని మాట ఇచ్చిందట. ఆ అమ్మ పాదాలు నన్ను రక్షిస్తున్నాయి. నాకింక గ్రహాలు నక్షత్రాల గమనాలు రక్షించాల్సిన పనేముంది అని అడిగారట. ఆయన ఈ జవాబు డిక్టేట్ చేస్తుంటే ఆయన కళ్ళల్లో కనిపించిన ప్రకాశం ఐహిక ప్రపంచానికి సంబంధించిన ప్రకాశం కాదని చెప్పారు ఆయన. ఇప్పుడు నేను ఆ విషయాన్ని మళ్ళీ నిర్ధారిస్తున్నాను. ఆయన కళ్ళల్లో కనిపించిన ఆ కాంతి నిజంగానే ఆ ప్రపంచానికి చెందినది కాదు. ఈ విషయాన్ని నేను గుర్తు చేసుకోవడంతో నాకు స్వామీజీ 1980లో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఒక ఆదివారం ఉదయం ఆయన మాట్లాడబోతున్నప్పుడు నేను ఉపన్యాసానికి బయలుదేరిపోతున్నాను. సాధారణంగా ఆయన ప్రాక్టికల్ గా ఉండాలి, ఎమోషనల్ కాకూడదు. మీతో మీరు హాయిగా ఉండండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి, ఇలాంటి మామూలు మాటలేవో మాట్లాడతారని అనుకున్నాను. ఒకవేళ ఆయన ముందుగా ఈ రోజు టాపిక్ ఏమిటి అని అడిగితే ఇలా చాలా సార్లు జరిగేది. నేను ఆయన తమాషాకి దేవీమాత మార్గదర్శక ప్రకాశం అనేవాడిని. నేను ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ కి చేరుకునేసరికి స్వామీజీ ఇంకా తన గదిలోనే ఉండేవారు. నేను ప్రవేశించేసరికి ఆయన తన శాలువా కప్పుకుంటున్నారు. నేను ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నేను ఎలా ఉన్నాను అని అడిగారు. మీరు చాలా అందంగా ఉన్నారు స్వామీజీ అన్నాను. ఆ తర్వాత నేను ఆయనతో, స్వామీజీ నేను మీకు విషయం చెప్పాలి, నాకు ఇప్పుడే ఒక సిద్ధి వశమైంది అన్నాను. అదేమిటి అన్నారు ఆయన. నేను ఇప్పుడు ఎవరి మనసైనా చదివేయగలను, వెంటనే జరగబోతున్న సంగతుల్ని కనిపెట్టగలను. ఇంకా చెప్పాలంటే మీరు ఈ రోజు ఉపన్యాసంలో ఏం చెప్పబోతున్నది కూడా చెప్పగలను అన్నారు. ఆయన నవ్వి సరే చెప్పు నాతో అన్నారు. మీరు రాచా టీవీతో స్టేజి మీదకి వెళ్తారు, స్టేడియం చేరుకుంటారు, ప్రేక్షకుల్ని చూస్తూ మీ శిరస్సు వంచి అలా అంటూ నేను ఆయన మాట్లాడే శైలిని అనుకరించాను. మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను. మీరెలా ఉన్నారు? మీరంతా సౌకర్యంగా ఉన్నారా? మీరు ఇన్స్టిట్యూట్ ఆహారం నచ్చిందా? మీకేమైనా సమస్య వస్తే దయచేసి కెవిన్ డాక్టర్ క్లార్క్ తో చెప్పండి అంటారు. అప్పుడు మీరు చాలా సొగసుగా బ్లాక్ బోర్డ్ వైపు వెళ్తారు. అక్కడి నుంచి ప్రేక్షకులను చూస్తూ మనిషి కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, మనిషి శ్వాసించే మనిషి కూడా అని చెప్తారు. ఆ తర్వాత మీరు బోర్డు మీద 2 వృత్తాలు గీసి ఆ రెండింటి మధ్య ఇది శరీరం, ఇది మనసు, ఈ రెండింటి మధ్య శ్వాస అనబడే అంశం ఒకటి ఉంది అని చెప్తారు. ఇంకా నేను ఆయన్ని యాక్షన్ తో అనుకరిస్తూనే ఉన్నాను. ఇంతలో స్వామీజీ సన్నగా నవ్వి, దుర్మార్గుడా, నువ్వు నీ గురువుని అనుకరిస్తావా అన్నారు. లేదు స్వామీజీ, ఇన్నేళ్లుగా నేను వింటున్నది ఇదే యోగం, ఆధ్యాత్మికత అంటే ఇదేగా, ఇంకా వేరే ఏమైనా ఉందా అని అడిగారు. అయితే నువ్వు చెప్పు, యోగం అంటే ఏమిటో, నేనేం బోధించాలో చెప్పు అన్నారు. ఊరికే ముక్కు పట్టుకుని కూర్చుని ఎడమ కుడి నాసికా రంధ్రాల్లో నుంచి శ్వాస మీద ధ్యానిస్తూ గాలి పీలుస్తూ విడుస్తూ ఉండడం కంటే కేవలం అందమైన అమ్మ పాదాల బొటన వ్రేళ్లను తలసిన ఆ స్థితి సమాధి స్థితిని నిస్సారంగా చేసేస్తుంది కదా అన్నాను. ఓకే చూడండి
దాని మీదట మేడం టైం అయిందా? లేదు, ఇంకొక 5 నిమిషాలు మేడం. 5-10 నిమిషాలు. ఓకే 10 నిమిషాలు. ఓకే మేడం. దాని మీదట స్వామీజీ కళ్ళు మూసుకుని అవునన్నట్టు తల ఆడించారు. ఆయన దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అంటే నిజంగా మనం కూడా ఇది ట్రై చేద్దామా మేడం? చేద్దాం మేడం. అంటే ఇప్పుడు గాలిని పీలుస్తూ ఉండడం దాన్ని గమనించుకున్న కంటే అమ్మ పాదాల బొటనవేళ్లను తలచిన ఆ సమాధి స్థితిని నిస్సారంగా చేసేస్తుందంట. ఇప్పుడు అక్కడ దాని మేడం, ఇక్కడ మీ ఫస్ట్ మీ కళ్ళుని, మీ మూతిని, మిమ్మల్ని మీరే, ఎవరినో కాదు, మిమ్మల్ని మీరు, మన రూపం మనకు అదే చెప్పేది. బయట వాళ్ళని చూస్తే మనకు కళ్ళకు వస్తారు, మన మొహం మనకు రాదే కదా. కదా వస్తుంది మేడం. అదే రాలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు తెచ్చుకుంటాం మేడం. అదే చెప్పేది. అదే ఓకే ఓకే. నన్ను నేనే దేవి. ఓకే. దాని మీదట స్వామీజీ కళ్ళు మూసుకుని అవునన్నట్టు తల ఆడించారు. ఆయన దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నారు. బహుశా ఇప్పుడు ఆయన ఉన్న ప్రపంచం సాధారణ స్థాయిలో ఉండే మనసుకి అందేది కాదు. అలా ఆయన 5 నిమిషాల పాటు స్థిరంగా ఉన్నారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి, నువ్వు నాకు అమ్మని గుర్తు చేయనని మేడం మాట ఇవ్వు. మేడం ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం. కూర్చుందాం, నైట్ అంతా కూర్చుందాం. ఎంత టైము కూర్చుందాం? అవును మేడం. ఎంత అవుతుందో అంత మాత్రం కూర్చోవడానికి నేనైతే ఉంటాను మేడం, ఖచ్చితంగా. మీరు నాకు ఆ ఎనర్జీని కూడా మీరు పంపించాలి, ఆ కాంతిని మీరు కూడా నాకు. తప్పకుండా మీలోనే ఉంది మేడం, అంత కాంతి మీలోనే ఉంది. చేద్దాం. ఓకే మేడం. మీరు మెల్లగా కళ్ళు తెరిచి, నువ్వు నాకు అమ్మని గుర్తు చేయనని మాట ఇవ్వు. అమ్మని గుర్తుకొస్తే నేను పని చేయలేను, కానీ గురువు గారికి ఈ శరీరం పడిపోయేలోపు పని పూర్తి చేస్తానని మాట ఇచ్చాను అన్నారు. ఆ అనుభవం అమ్మ గురించి ఆయన అప్పుడప్పుడు మాట్లాడిన, అమ్మతో తన అనుబంధాన్ని గురించి ఎప్పుడు ఇంత గాఢమైన రీతిలో మాట్లాడలేదు. నేను ఈ అనుభూతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే 2 గంటలు గడిచిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, మీరా నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో అని కంగారు పడుతూ ఉండవచ్చు. నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి. అప్పటికి నేను మరణం నుంచి జననానికి పుస్తకం పూర్తి చేశాను. కనీసం అది పూర్తి చేయాలని నా ప్లాన్. కానీ తర్వాత చాలా రోజుల పాటు ఎన్నో భావాలు సంచలిస్తూనే ఉన్నాయి మనసులో. నేను వ్రాత పనిలో ధ్యాస పెట్టలేకపోతున్నాను. స్వామీజీ కొద్ది రోజుల ముందు మాట్లాడిన మాటల మీదుగా నా మనసు పదే పదే తిరుగుతోంది. ఆయన గత 20 ఏళ్లుగా దేవీమాత గురించి చెప్పిన వివిధ విషయాల్ని ఆలోచిస్తున్నాను. ఆయన అనేక సార్లు నా వెంట ఆశ్రమంలో ఉన్న చిన్న లైబ్రరీకి వచ్చి హిమాలయ పరమ గురువులతో జీవనం, లవ్ విస్పర్స్ ఈ రెంటిని వ్రాసేవారు. ఆశ్రమం నుంచి గంగా తీరము, దాని ఉప ప్రవాహాల వెంట ఆయన ఏకాంతంగా నడిచి వెళ్తూ ఉండేవారు. ఆ సమయాల్లో నేను ఆయనతో కూడా వెళ్ళేవాడిని. నేను స్వామీజీ పుస్తకాలు అన్నీ చదివాను. ముఖ్యంగా ఈ రెండింటిని నిశితంగా అధ్యయనం చేశాను. ఇప్పుడు నేను వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. కొన్ని పేరాగ్రాఫుల్లో ఆయన తానెవరో, తనకి అమ్మవారితో ఎలాంటి బాంధవ్యం ఉందో స్పష్టంగా చెప్పారు. కానీ నా మనసులో ఈ విషయాలు పెద్దగా ముద్రించుకోలేదు. దానికి ఆయన లవ్ విస్పర్స్ లో నాకు 7 ఏళ్ల వయసులోనే నాకు తెలియని ఓ వింత ప్రపంచంలోని వాస్తవికతకి రవాణా చేయబడ్డాను. బీతిల్లి నేను మా గురువు గారిని చేరుకున్నాను. ఆయన అక్కడ ఓ అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి నీకు లభిస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడకు, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకో, ఈ రహస్యాన్ని నీ హృదయ మందిరం నుంచి బయటికి రానియవద్దు, అందువల్ల ఆ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకో అని చెప్పారు. అమ్మవారి గురించి కూడా స్వామీజీ, మౌన దివ్యత్వమా, నీవే స్త్రీలందరిలోకి అద్భుతమైన దానవు. నా అజ్ఞాన తిమిర మందిరంలో జ్ఞాన ప్రకాశం వెలిగించిన దానివి నువ్వే. నేను నిన్ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటే
నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు తల్లి? ఐహిక విషయాల్లో సౌందర్యం గాని, ఆకర్షణలు గాని, ఆరాటాలను గాని నన్ను ఏవి ఆకట్టుకోలేదు తల్లి. నేను 1-2 సార్లు ఐహిక ప్రపంచంలో సంపూర్ణత్వం కోసం ప్రయత్నించాను, కానీ నెగ్గలేకపోయాను. నీ అభివ్యక్తి నాకు గొప్ప శక్తిని, తాజాదనాన్ని ఇస్తుంది మనసుకి. నువ్వు నా గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చావు. రాత్రి పగలు నేను అలాగే పనిచేస్తున్నాను అని వ్రాస్తారు. ఇప్పుడు నేను గంగా తీరంలో నడుస్తున్న లవ్ విస్పర్స్ ప్రెస్ కి వెళ్ళబోతుంటే ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. స్వామీజీ పక్క మీద తలగడని ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆయన నిద్రపోవడం లేదు, కానీ ఆయనకు ఈ ప్రపంచం గురించిన స్పృహలు ఉంది. నేను కొద్ది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాను. మర్నాడు ఆయన నన్ను చూడగానే, రా, నేను నీకు ఒకటి చూపిస్తాను అన్నారు. నేను ఆయన గదికి వెళ్ళినప్పుడు నాకు ఒక పద్యం చూపించారు. క్రితం రాత్రి రాసిన పద్యం అది. మేడం చదవమంటారా? ఇంకా టైం ఉందా? ఇంకో 10 నిమిషాలు మేడం. ఓకే మేడం. హిమాలయ సాధు వారసుడిని నేను, అంటే ఆ పద్యం రాసి చూపించారు ఆయనకి. ఇది పద్యం. హిమాలయ సాధు వారసుడిని నేను, స్వేచ్ఛాత్మని నేను, ప్రకాశం నా తోడుగా నడుస్తోంది. నిర్భయ జీవనం, శీతల జల స్రోతస్సులు, అన్నిటినీ మించిన హిమాలయ గుహ నా నివాసం. శీతల గాలుల ప్రభంజనంలో ఏకాకిగా అతిరోహిస్తున్న పర్వత శిఖరాల్ని. ఎవరూ మాట్లాడరు ఇక నాతో, అడుగేయరు ఎవరు ఇక నాతో. జల ప్రవాహాన్ని దాటుతూ శీతల హిమాలయ సానువుల్లో తిరుగాడుతాను. గగనాలతో ఊసులాడే పర్వత పరిచయాల్లో నేను సంచరిస్తాను. నిశ్శబ్దం నన్ను నేస్తంగా చేసుకుంది. మౌన ప్రత్యుత్తరాలిస్తూ నా ప్రేమ నాతో మౌన మంద్ర భాషణాలు చేస్తుంది. నీ మార్గదర్శనలో నేను ఆరోహిస్తాను. దీని అర్థం ఏమిటని నేను స్వామీజీని అడిగాను. దానికి ఆయన, నేను భవిష్యత్తులోకి వెళ్ళిపోయాను, బాధపడకు, చివరి పంక్తులు చదువు అన్నారు. నీ పావన చరణాలకు నా జీవితాన్ని అర్పిస్తున్నాను. అందరినీ నిస్వార్థంగా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఈ చివరి పంక్తులు చదివిన తర్వాత ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె చరణాలకు సమర్పించుకున్న వారికి నేను, వారికి నమ్మిన బంటుని. ఈ రహస్యాన్ని నీ పెదవుల నుంచి బయటికి రాకుండా చూసుకో. సేవ ఒక్కటే నువ్వు నాతో ఉండగలిగే మార్గం అన్నారు. తర్వాత కొద్ది వారాలు ఈ ప్రపంచ సంఘటనలతో సంబంధం లేనంతగా నేను ఉన్మత్త ప్రపంచంలో జీవించాను. ఐహిక సంఘటనల గురించి చెప్పాలంటే, నేను హాస్పిటల్ క్యాంపస్ ని సందర్శించి మరణం నుంచి జననానికి పుస్తకాన్ని పూర్తి చేసి స్వామీజీని దూరం నుంచే చూశాను. స్వామీజీ నాకు 1993 ఆగస్టు 11న ఇచ్చిన సాధనని ఆయన హోనెస్డేల్లోని ఇన్స్టిట్యూట్ కి వెళ్లే ముందు నవంబర్ 10న ముగించారు. సంప్రదాయ నియమం ప్రకారము నేను నా సాధనని పూర్ణాహుతితో సమర్పించాలి. ఈ ప్రత్యేక సందర్భాన్ని జరిపించడానికి ఆశ్రమ మేనేజరు ప్రేమ్ సోబ్డే గంగా తీరంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాడు. ఆనాడు సాయంత్రం నేను మొదలుపెట్టిన పూర్ణాహుతి విధి 11వ రోజు తొలి వేకువ సమయం వరకు తీసుకుంది. నేను పూర్ణాహుతిలో చివరి క్రియ పూర్తి చేశానో లేదో గంగా నది పైన ప్రాంతం వెనుక సాధు బృందం అనే పవిత్రాగ్ని ప్రజ్వరిల్లింది. స్వామీజీ కూడా వారిలో ఉన్నారు. సూర్యోదయం అయిన తర్వాత మీరా తనకి స్వామీజీని చూడాలని ఉందని చెప్పింది. స్వామీజీ తన చూపులతోనే మమ్మల్ని కూర్చోమని చెప్పారు. మరికొద్ది నిమిషాల తర్వాత నేను, స్వామీజీ, సపర్యల కోసం అక్కడున్న మహేష్ ని మేము స్వామీజీతో కొంచెం అంతరంగికంగా మాట్లాడవచ్చా అని అడిగాను. అప్పుడు అతడు వెళ్ళిపోయాక స్వామీజీ, అమ్మవారు సర్వవ్యాపి, ఆమె చిరంతనం, ఆమె సంతానంగా మహర్షులు కూడా చిరంతనులే. ఆమె కోరికని అనుగమిస్తూ మా గురుదేవులు ఆమె నుంచి ఆవిర్భవించారు. ఆమెలోకే తిరిగి ఐక్యం చెందారు. నేను కేవలం ఆయన విస్తరణని, మా గురుదేవులు నా విధిని నిర్ణయిస్తారు. నేను ఎప్పుడు రావాలో, ఎప్పుడు తిరిగి వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయన తన సమాధి నిశ్చలతని ఎవరో ఒకరు భంగపరచాలి.
నేను వెళ్ళాలి అన్నారు. ఆయన వెళ్ళిపోతున్నారు. ఓ మూల నా గుండె ఇక ఈ ప్రపంచంలో నాకు మిగిలిందేమిటి అని బావురుమంటోంది. ఆ చరమ గడియల్లో నేను స్వామీజీ మాటల్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన గుండె నా గోడు వింది. ఆయన తర్వాత ఋషుల్ని సేవించు, మానవ హృదయాల్లో వారి జ్యోతిని వెలిగించు. ఆ విధంగా నువ్వు ఆమె పవిత్ర పాదాలకు నీ జీవితాన్ని అర్పించు. నిస్వార్థంగా ఉండు, నిర్భయంగా ఉండు. సమయం వచ్చినప్పుడు నువ్వు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేనంత నిశ్చలంగా ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఈ రోజు సాధనని పూర్తి చేశాను అని చెప్పాను స్వామీజీతో. నేను 3 ఏళ్ల క్రిందట మీరు నాకు చివరి సోపానం బోధించారు, కానీ మీ అనుమతి లేకుండా నేను దాన్ని సాధన చేయకూడదని చెప్పారు. నేను ఇప్పుడు మీ అనుమతి తీసుకోవచ్చా అని అడిగాను. చేసుకో అన్నారు. ఆయన మార్మికంగా చిరునవ్వు నవ్వుతూ చివరిగా నాతో అన్న మాటలవి ఇవి: సాధన మొదలుపెట్టు. ఒకరోజు నేను నిన్ను మన పూర్వీకుల గుహకి తీసుకుని వెడతాను. మహేష్ తిరిగి వచ్చాడు. నా భార్య, నేను స్వామీజీ చరణాలకు వంగి నమస్కరించి సంతోషం, విచారం అనే ఆయన పురస్కారాన్ని దాచుకొని గదిని విడిచి వెళ్ళాము. 2 రోజుల తర్వాత నవంబర్ 13న స్వామీజీ భౌతిక శరీరం విడిచి ఉన్నత హిమాలయాల్లో నివసించే తమ పరమ గురువు సన్నిధికి చేరుకున్నారు. మేడం అయిపోయింది మేడం. ఈ రోజుకి మంచి పని చేశారు. అంటే ఇక్కడ శబ్దార్థాలు ఇచ్చారు. అఘోర, అగ్నిసార, ఆర్య సమాజము ఇదంతా గురించి. అంటే ఇవి కూడా రేపు చదువుకుందామా? అంటే అఘోర అంటే ఏంటి? శివుని పరమ ప్రశాంతమైన అందమైన సాధు రూపము. ఆధునిక భారతదేశంలో ఇది శివుని కల్మష వికార రూపానికి అర్థంగా మారింది. ఈ రకమైన అర్థం గ్రంథాల్లో కనిపించదు. ఇలాంటివన్నీ శబ్దార్థాలు ఇచ్చాడు మేడం. ఇక్కడికైతే ఆయనది అయిపోయింది. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఇంకొక అంటే 11 పేజీ ఉంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శూన్యానికి, కాంతికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.